ఈ నెల 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కనీసం 10 లక్షల మందిని తరలించాలని పార్టీ భావిస్తుంది. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాలకు మంత్రులు, ముఖ్య నేతలు ఇన్ఛార్జీలుగా ప్రకటించింది అధిష్టానం. రేపు ఆయా పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో ఇన్ఛార్జ్ మంత్రులు భేటీ కానున్నారు. తుక్కుగూడ సభ విజయవంతంపై దిశానిర్దేశం చేయనున్నారు. మెజారిటీ సీట్ల లక్ష్యంగా కాంగ్రెస్ పక్క వ్యూహాలతో ముందుకెళ్తుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సభకు సంబంధించి ఏర్పాటు ఎలా జరుగుతున్నాయి? థ్యాంక్ యూ అనిల్. కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించే భారీ బహిరంగ సభను చాలా కీలకంగా తీసుకుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలాగా చేసింది. ఆ సభలోనే అప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రకటన చేశారు సోనియా గాంధీ, అదేవిధంగా ఏఐసీసీ ప్రెసిడెంట్ ఖర్గే. సేమ్ అదే స్థలంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏఐసీసీ కూడా తుక్కుగూడ ప్రాంతాన్ని ఒక సెంటిమెంట్గా తీసుకుంది. రాజీవ్ గాంధీ ప్రాంగణం పేరుతో అక్కడ జనజాతర సభను నిర్వహించబోతున్నారు. ఈ నెల 6వ తారీఖున సాయంత్రం 4 గంటలకు జరగబోయే జనజాతర బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి సన్నద్ధమవుతుంది. ఇప్పటికే స్థల ఏర్పాట్లు, బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు పీసీసీ నేతలు చేస్తున్నారు. మరోవైపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ వైజ్గా జన సమీకరణ చేసేలాగా పీసీసీ ఒక ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాలకు మంత్రులను, అదేవిధంగా సీనియర్ నేతలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని మొదటి నుంచి భావిస్తుంది. అందులో భాగంగానే ఈ మంత్రులను ఇన్ఛార్జిగా నియమించినట్టు తెలిసింది. రేపు వాళ్ళు జనజాతరకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, జనజాతర సభ ఎందుకు నిర్వహిస్తున్నాము, ఏఐసీసీ మేనిఫెస్టోను తెలంగాణలో విడుదల చేయడానికి కారణాలు ఏంటి అనే అంశాలపైన రేపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు నిర్వహించాల్సి ఉంటుంది. పీసీసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే పార్లమెంటు వైజ్గా ఇన్ఛార్జీలుగా ఉన్నారో మంత్రులు వెంటనే ఆ పార్లమెంటుకు వెళ్ళి అక్కడ ఉన్న పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, అదేవిధంగా డీసీసీ ప్రెసిడెంట్లు, దాంతోపాటు మొన్న రీసెంట్గా పోటీ చేసి ఓడిపోయిన ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళతోని సమీక్ష సమావేశం నిర్వహించాలి. జనజాతర సభ సక్సెస్ కోసం జన సమీకరణ కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్లో సభలు వరుసగా నిర్వహించబోయే సభలపైన ఒక దిశానిర్దేశం చేయాలి అనేది ఒక ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 17 పార్లమెంట్ స్థానాలకు 14 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని అయితే భావిస్తుంది. ఇప్పటికే దానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రచారాన్ని హోరెత్తించడం పైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టిన పరిస్థితి కడుతుంది. అందులో భాగంగానే ముందుగా తుక్కుగూడలో నిర్వహించే జనజాతర సభను సక్సెస్ చేసిన తర్వాత వరుసగా ప్రతి పార్లమెంటు వైజ్గా సభలు, సమావేశాలు, అదేవిధంగా కార్నర్ మీటింగ్లు, దాంతోపాటు బూత్ స్థాయి మీటింగ్లను ఏర్పాటు చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తున్న పరిస్థితి కడుతుంది. మొత్తానికి అయితే తెలంగాణలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడం లక్ష్యంగా ఈ కసరత్తు చేసినట్టు పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఏఐసీసీ విడుదల చేయబోతున్న మేనిఫెస్టో ఏదైతే ఉందో మేనిఫెస్టో తెలంగాణలోని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తీసుకెళ్లేలా శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ నేతృత్వంలో కూడా ఏఐసీసీ మేనిఫెస్టోను కూడా గ్రౌండ్లోకి తీసుకెళ్లాలా ఆ కమిటీ కూడా దిశానిర్దేశం చేసింది. ఏఐసీసీ ఆ కమిటీ పూర్తిగా మేనిఫెస్టోను విడుదలైన తర్వాత గ్రౌండ్లోకి తీసుకెళ్లేలాగా ఆ కమిటీ పనిచేయబోతుంది. మరోవైపు జనజాతర సక్సెస్ కావడానికి కూడా పబ్లిక్ మీటింగు సంబంధించిన సక్సెస్ కోసం కూడా కమిటీలు వేయబోతుంది. పబ్లిక్ మొబిలైజేషన్ కమిటీ, పార్కింగ్ కమిటీ, అదేవిధంగా ప్రచార కమిటీ, స్టేజ్ మేనేజ్మెంట్ కమిటీ అంటూ పలు కమిటీలను వేయడానికి కూడా పీసీసీ కసరత్తు చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఈ కమిటీలకు సంబంధించిన విడుదల ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికి అయితే తుక్కుగూడ భారీ బహిరంగ సభను భారీ ఎత్తున సక్సెస్ చేయాలి. దేశానికి తెలంగాణలో జరగబోయే జనజాతరకు సంబంధించిన సభ ఒక దిశానిర్దేశం చేసేలాగా ఉండాలి. దాదాపు 5 నుండి 10 లక్షల వరకు జన సమీకరణ చేసేలాగాని పీసీసీ నేతలు అయితే కసరత్తు చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల పార్లమెంటు పరిధిలోనే ఎక్కువ నుంచి జన సమీకరణ చేసి సభను సక్సెస్ చేయాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని. రైట్ రాజు, థ్యాంక్ యూ.